హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రోమోజోముల గురించి మాట్లాడుకున్నాం. దీనికి ముందు మనము మైటోసిస్ మియోసిస్ కూడా మనము మాట్లాడుకున్నాం. అంటే క్రోమోజోములు ఎలా వస్తాయి ఏంటి అన్నది. ఓకేనా? అయితే క్రోమోజోములు అంటే ఏమిటి ఫస్ట్ మనము తెలుసుకోవాలి. క్రోమోజోమ్స్ ఆర్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ located inside the nucleus of animals and plants. అంటే క్రోమోజోములు అన్నది జంతువు మరియు మొక్కల కణాలలో న్యూక్లియస్ అంటే కేంద్రకము. ఈ కేంద్రకము లోపల క్రోమోజోములు థ్రెడ్ లైక్ అంటే దారపు పోగుల్లాగా మనకి ఉంటుంది. ఈ న్యూక్లియస్లో దారపు పోగుల్లాగా మనకి ఉంటుంది. ఆల్రెడీ మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, తర్వాత ఫెర్టిలైజేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఫెర్టిలైజేషన్ మాట్లాడేటప్పుడు అండానికి శుక్రకణం వచ్చి ఏర్పడుతుంది. అంటే దీని యొక్క కేంద్రకము అండం యొక్క కేంద్రకం అనేది కలుస్తుంది. ఓకే, ఆ కేంద్రకం లోపలే మనకి క్రోమోజోమ్స్ అన్నవి ఉంటాయి. ఆ న్యూక్లియస్ అయిన తర్వాత మనకి క్రోమోజోములు అనేవి సమవిభజన, క్షయకరణ విభజన, ఓకే, మైటోసిస్ మియోసిస్లో మనము చెప్పుకున్నాం. అయితే అలా ఫస్ట్ మనకి క్రోమటైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఏం ఏర్పడతాయి అంటే క్రోమటైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ క్రోమటైడ్స్ ఇక్కడ ఉండే మధ్యన ఇక్కడ ఉంది కదా, ఈ మధ్యన అంటుకుంటాయి. అంటే రెండు క్రోమటైడ్స్ వచ్చి అంటుకుంటాయి. ఈ అంటే దాన్ని మనము సెంట్రోమియర్ అని మనము పిలుస్తాం. ఓకేనా? ఇది రంగు లేదు, సెంట్రోమియర్ కలర్స్ అనేవి ఉండవు, వర్ణరహితము. ఓకే, ఈ రెండు కూడా దగ్గరికి వచ్చి మనం కలుస్తాయని చెప్పాం కదా. మొత్తము ఒక సెంట్రోమియర్కి ఎన్ని క్రోమటైడ్లు ఉంటాయంటే 4 క్రోమటైడ్లు ఉంటాయి. ఎన్ని క్రోమటైడ్లు? 4 సెంట్రోమియర్. ఓకేనా? దీన్ని మనము క్రోమోజోమ్ అని పిలుస్తుంటాం. ఈ క్రోమో అంటే రంగు కలిగి ఉన్నవి అని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అవి మైక్రోస్కోప్లు చూడడానికే మనకి రంగు కనబడాలి. కానీ నిజానికి క్రోమోజోములు అన్నవి ఎలాంటి రంగులు లేవు. క్రోమోజోములు ఎలాంటి రంగులు మనకి లేవు. అయితే ఈ సెంట్రోమియర్ మనకి క్రోమటైడ్స్ ఉన్నాయి కదా, ఈ సెంట్రోమియర్ దాన్ని బట్టి మనకి 4 రకాలుగా చెప్పారు. 4 types ఇన్ సెంట్రోమియర్స్. ఈ మధ్యన సెంట్రోమియర్ వద్ద ఇరువైపులా మనకి క్రోమటైడ్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి మనకి 4 రకాల క్రోమోజోమ్స్ అని చెప్పారు సెంట్రోమియర్. ఒకటి మెటాసెంట్రోమియర్, రెండోది సబ్మెటా, సెంట్రోమియర్. మూడోది యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్. సెంట్రోమియర్ అనేసాను. క్రోమోజోమ్స్, మెటాక్రోమోజోమ్స్, సబ్మెటా క్రోమోజోమ్స్, యాక్రోసెంట్రిక్ chromosomes. Fourth one, stereocentric chromosomes. ఇవన్నీ కూడా మనకి సెంట్రోమియర్ వాటి ఇరువైపులా ఉండే స్థానాన్ని బట్టి మనకి ఈ 4 రకాలు చెప్పారు. మెటాసెంట్రోమియర్ క్రోమోజోమ్ అంటే సెంట్రోమియర్ కి
ఇరువైపులా ఉండే వీటిని బాహువులు అని పిలుస్తాము. ఇది సెంట్రోమియర్. ఇవి బాహువులు. ఇరువైపులు ఉన్న బాహువులు సమానముగా పొడవుగా సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని మెటాక్రోమోజోమ్స్ అని మనము పిలుస్తాము. అనేది ఈ సెంట్రోమియర్కి ఇరువైపులా కూడా సమానమైన బాహువులు కలిగి ఉన్నాయి కాబట్టి ఇది మెటాక్రోమోజోమ్స్. ఇంకోటి చూడండి, సెంట్రోమియర్కి దీనికంటే కొంచెం పొట్టిగా ఉంది, ఇవి పొడవుగా ఉంది. ఓకేనా? ఒకవైపు పొట్టి బాహువులు, ఇంకోవైపు పొడవు బాహువులు అలా కలిగి ఉంటే వాటిని సబ్మెటాక్రోమోజోమ్స్. ఒకవైపు పొట్టి బాహువులు, రెండో వైపు పొడవు బాహువులు కలిగి ఉన్నాయి కాబట్టి సబ్మెటాక్రోమోజోమ్స్. నెక్స్ట్ ఇంకా కొంచెం పొట్టి, ఇది చూడండి, ఓకేనా? ఒకవైపు పొట్టి బాహువులు, ఇంకోవైపు పొడవు, అంటే దీనికన్నా ఇంకా ఎక్కువ పొడవు ఉంది ఈ క్రోమోజోమ్స్ పోలి. దీన్ని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటే సెంట్రోమియర్కి దగ్గరగా వచ్చేస్తుంది, అందుకే వీటిని యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని పిలుస్తారు. ఈ టీలో సెంట్రోక్రోమోజోమ్ చూస్తే సెంట్రోమియర్ అతి దగ్గరలో ఉంటాయి. ఓకే, ఇవి పొడవుగా ఉంటాయి. వీటిని మనము టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని పిలుస్తాము. ఈ బాహువులు, ఒకవైపు బాహువులు సెంట్రోమియర్ దగ్గరగా, ఇంకొక బాహువులు పొడవుగా ఉంటాయి కాబట్టి వీటిని టీలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అని మనకి చెప్తారు. ఇవి క్రోమోజోమ్స్ అంటే ఏమిటి? క్రోమోజోమ్స్ లో దేన్ని బట్టి రకాలు చెప్పాము? సెంట్రోమియర్ బట్టి 4 టైప్స్: మెటాక్రోమోజోమ్స్, సబ్మెటాక్రోమోజోమ్స్, యాక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్, టీలోసెంట్రిక్ క్రోమోజోమ్. ఇవి క్రోమోజోమ్ అనకపోయినా మనకి మెటాసెంట్రోమియర్, సబ్మెటా సెంట్రోమియర్, యాక్రోసెంట్రిక్ సెంట్రోమియర్, టీలోసెంట్రిక్ సెంట్రోమియర్ అనేది ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇది తెలిసి ఉండాలి. ఇవి ఇంటర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఇవి వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే క్రోమోజోమ్స్ ఎలా అవుతాయి, ఒకవేళ క్రోమోజోమ్స్ ఫార్మ్ ఎలా అవుతుంది వాటిది ఇప్పుడు మనము చూసుకుందాం. ఓకేనా? చూడండి, అయితే ఇప్పుడు క్రోమోజోమ్ ఫార్మ్ ఎలా అవుతుందో చూసుకున్నాం కదా. ఈ క్రోమోజోమ్స్ బట్టి మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఓకేనా, ఒక పిల్లడు వాళ్ళ తండ్రి అవునా కాదా అనదాన్ని ఈ క్రోమోజోమ్స్ ఉన్న డిఎన్ఏనే మనకి పరిశీలిస్తారు. ఓకేనా? డిఎన్ఏ డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, డిఆక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం, ఇంగ్లీష్లో అయితే యాసిడ్. ఓకేనా? దీని నుండి అందులో మనకి డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా ఈ క్రోమోజోమ్స్ బట్టే. అయితే ఈ క్రోమోజోమ్స్ ఎవరిలో ఎన్ని ఉంటాయి, ఈ డిఎన్ఏ ఏ జతలో మనకి చూస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మానవుడిది ఇప్పుడు తీసుకున్నాం. ఎవరు తీసుకున్నామంటే మానవుడిది రాస్తే హ్యూమన్ 46 chromosome numbers, not a pair, 46. ఓకే, నెక్స్ట్ చూస్తే వీటి జతల్లో అయితే 23 pairs వస్తుంది. ఓకే కదా? ఇక్కడ మనకి మానవుడు, ఆ మానవుడిలో మనకి ఫీమేల్, మేల్ రెండు వస్తుంది కదా. ఈ 23 జతలు ఉన్నాయి కదా, అన్ని చూడండి. ఎక్స్ ఎక్స్ ఒక జత,
ఓకే, ఇక్కడ మనకి 23 పేర్స్ రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 23 పేర్స్. అదే నెంబర్స్ వస్తే 46. ఇది మానవుడిది, మిగతా జంతువులు ఏవి కూడా కాదు, ఓన్లీ హ్యూమన్. అందులో చూసుకుంటే 22 పేర్స్ అన్ని ఒకేలా ఉంటాయి ఫీమేల్లో మేల్లో. కానీ 23కి వచ్చేటప్పుడు XX ఉంటే ఫీమేల్, XY ఉంటే మేల్. ఈ 23rd పేరే మనకి నిర్ణయిస్తుంది మెయిలా ఫీమేలా. ఎక్కడని చెప్పాం మనము, ఫెర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకి ఓవ్యూమ్లో స్పెర్మ్ వస్తుంది, దీని యొక్క న్యూక్లియస్ అనేది కలుస్తుంది. ఈ రెండు న్యూక్లియస్ కలిసేటప్పుడు మనకి అంటే దీనిలో 23, నెక్స్ట్ అన్నంలో 23, నాట్ ఏ పేర్స్, ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఇవి కలుస్తుంది. అన్ని 22 పేర్స్ అన్నవి ఈక్వల్ గా ఉంటుంది. 23rd పేర్ దగ్గరే మనకి డిఫరెంట్ గా వస్తుంది. XX గా ఉంటే ఫీమేల్, XY గా ఉంటే మేల్. ఓకేనా? అయితే ఇవి ఎలా చేస్తుంది క్రోమోజోమ్స్ అంటే దీని నుండి వచ్చే క్రోమోజోమ్స్ లా వస్తాయి కదా, దీని నుండి వచ్చే క్రోమోజోమ్స్ దీనికి అటాచ్ అవుతుంది. అప్పుడు క్రోమోజోమ్స్ అనేవి మనకి ఏర్పడుతుంది. అంటే క్రోమోజోమ్స్ అంటే ఎలా వస్తాయి, X కదా, అక్కడ XY ఎలా వస్తుంది అంటే ఒక X లాగా వస్తాయి, ఒక XY ఎలాగ వస్తుంది. ఇది క్రోమోజోమ్ గా మనకి అక్కడ ఏర్పడుతుంది. ఓకే, ఇది మానవుల్లో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 46. పెయిర్ 23, జతలు అంటే 23 చెప్పాలి. ఓన్లీ మానవుడి యొక్క క్రోమోజోమ్ సంఖ్య 46 మాత్రమే చెప్పాలి. అలాగా ఇంకొన్ని మొక్కల్లో ఉండేవి, జంతువులు ఉండే వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? చూస్తే చింపాంజీ. ఓకే, చింపాంజీ అంటే మనం చింపాంజీ నుండి వచ్చామే కదా, 46 క్రోమోజోమ్లు ఇక్కడ ఉంటాయి కాదు, చింపాంజీలో 48 క్రోమోజోమ్లు ఉంటాయి. చింపాంజీలో 48 క్రోమోజోమ్లు ఉంటాయి. ఓకేనా? జతలు 24. జతలు 24 జతలు అనేవి మనకి ఉంటుంది. చింపాంజీలో క్రోమోజోములు 48, జతలు అనేవి 24. ఓకేనా? అలాగే పావురం చూడండి, పావురంలో మనకు చూస్తే ఎక్కువగా ఉంటుంది 80, జతలు 40. పావురం 80, జతలు ఎన్ని 40. ఓకేనా? అలాగే కోడి 78, క్రోమోజోముల సంఖ్య 78, జతలు 39 జతలు. ఓకేనా? కోడి క్రోమోజోముల సంఖ్య 78, జతలు 39. ఓకేనా? గుర్రంలో చూసుకుంటే 64. గుర్రంలో 64. 64 అంటే ఎన్ని జతలు అవుతుంది మనకి? 32. అలాగే వస్తే పిల్లిలో 38. 38 అంటే 19. పిల్లి 38 క్రోమోజోములు, జతల సంఖ్య 19. ఓకే, ఎలుక 42, జతలు 21. 42 క్రోమోజోములు, జతలన్నీ 21. అలాగే కుక్కకు వస్తే కోడి 78 కదా, కుక్క
కూడా మనకి క్రోమోజోములు 78 అంటే 39. కుక్కలో కూడా మనకి ఎన్ని క్రోమోజోముల సంఖ్యలు ఉంటాయంటే 78 జతలు 39. అలాగే ఇంకా మనకి దీనిలో చూసుకుంటే దోమ, ఇవన్నీ కూడా క్రోమోజోముల సంఖ్య కలిగి ఉంటుంది. ఇవైతే దీనిలో చూస్తే తక్కువగా ఉంటుంది. దోమలు అయితే 6, ఒకవేళ ఈగలైతే 12 క్రోమోజోములు. అంటే దోమలు ఎన్ని జతలు 3, ఈగలైతే 6. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకి జంతువులు. ఇప్పుడు ఇక్కడ సాలేదు కాబట్టి ఇంకొంచెం చెప్తాను చూడండి. చింపాంజీ 48, 24 జతలు. ఇవి అన్ని కూడా జతలు, ఇవి క్రోమోజోము సంఖ్యలు. ఓకేనా? చూడండి, ఇంకొన్ని మొక్కల గురించి చెప్తాను. నేను మొక్కల గురించి చెప్తాను. బఠానీ, నెక్స్ట్ పొగాకు, పత్తి, ఇవన్నీ కూడా ఏంటి గోధుమ, ఇవన్నీ కూడా మనకి మొక్కలు వచ్చేవి. చెరకు, అవునా కదా? అయితే వీటిలో చూసుకుంటే మనకి ఏదేం తెలియాలి కదా. బఠానీ 14 క్రోమోజోములు ఉంటాయి. బఠానీ ఎన్ని క్రోమోజోములు? 14. అంటే ఎన్ని జతలు ఉంటుంది మనకి? 7. ఓకేనా? పొగాకు 48, 48 అంటే 24 జతలు. ఇదే 48 ఎక్కడ చెప్పాను నేను? చింపాంజీకి 48 అని చెప్పాను. ఓకేనా? నెక్స్ట్ పత్తి 52, పత్తి 52 అంటే 26 జతలు. గోధుమలు 42, 21 జతలు. చెరుకు 80, 40. ఇంకోటి 80 వచ్చింది మనకి జంతువులు. అందులో పావురము 80 క్రోమోజోములు, 40 జతలని మనము మాట్లాడుకున్నాం. నెక్స్ట్ వరి, ఉల్లి, ఆనియన్. వరి చూసుకుంటే 24 క్రోమోజోములు. 24 క్రోమోజోములు అంటే 12 జతలు. 24 క్రోమోజోములు అంటే 12 జతలు. ఉల్లి 16, 8 జతలు. ఓకేనా? ఇంకా మనకు తెలిస్తే కొన్ని చామంతి, బంతి, క్యాబేజీ, ముల్లంగి కూడా ఉన్నాయి కదా. వాటి గురించి ఇప్పుడు కొన్ని నేర్చుకుంది. ఓకేనా? క్యాబేజీ, ముల్లంగి, చామంతి, తేనెటీగలు. ఇక్కడ 2 రకాల తేనెటీగలు ఉన్నాయి. మగ తేనెటీగలు ఒకలాగా ఉంటుంది, ఆడ తేనెటీగల్లో ఒకలాగా క్రోమోజోములు ఉంటుంది. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు చూసుకుంటే చామంతిలో మనకి 18 ఉంటుంది. ఓకేనా? చామంతిలో ఉండే క్రోమోజోములు 18 అంటే ఎన్ని జతలు? 9. ఓకే. అలాగే ముల్లంగిలో కూడా 18, క్యాబేజీలో కూడా 18. చూడండి, క్యాబేజీ, ముల్లంగి, చామంతి ఒకటే నెంబరు క్రోమోజోమ్ సంఖ్య ఎంత? 18, 18, 18. క్రోమోజోమ్ జతలు 9, 9, 9. మగ తేనెటీగలు 16 ఉంటాయి. అదే ఆడ తేనెటీగలు అయితే 32 జతలు, 8, 16. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే పట్టు పురుగులు. పట్టు పురుగుల్లో 56. 56 అంటే 28 జతలు. నెక్స్ట్ కాఫీ ఉంటాయి కదా చెట్లు, అందులో 44 క్రోమోజోముల సంఖ్య. కాఫీ 44 కదా, అది ఎన్ని జతలు? 22. ఓకేనా? ఇందులో మనకి ఇంకోటి కప్ప. ఇందులో మర్చిపోయిన ఫ్రెండ్, జంతువులు అనేది వస్తుంది. కప్ప అంటే 26.
కప్పలోని క్రోమోజోముల సంఖ్య 26. అంటే ఎన్ని జతలు? 13. ఓకేనా? అన్నిట్లో కూడా మనకు ఒకేలాగా ఉన్నాయా క్రోమోజోమ్స్? లేవు. ఇదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తే మనము కన్ఫ్యూజ్ అవుతాం. మనకు ఒక్కటి గుర్తుంటుంది, ఓన్లీ ఒకటి ఏంటి? మానవుడు. ఎందుకంటే మనం మానవులు కాబట్టి ఆ మానవుడి యొక్క క్రోమోజోముల సంఖ్యను జతలే మనం గుర్తుపెట్టుకుంటాం. ఓకే, మానవుడి యొక్క క్రోమోజోముల సంఖ్య ఎంత? 46. పేజ్కి వస్తే 23. ప్రతి దానికి కూడా మనకి క్రోమోజోముల సంఖ్య ఉంటుంది, జతలు కూడా ఉంటుంది. ఇంకా చూస్తే ఇందులో అతి చిన్నది, అతి ఎక్కువగా ఉన్న క్రోమోజోములు, అతి తక్కువగా ఉండే క్రోమోజోములు కూడా ఉన్నాయి. అతి ఎక్కువగా ఉండే క్రోమోజోములు ఓఫియోగ్లాసం. ఓఫియోగ్లాసం 1260 క్రోమోజోములు ఉంటాయి. అతి ఎక్కువగా ఉండే క్రోమోజోముల జీవి ఏంటంటే ఓఫియోగ్లాసం. ఓకే, ఇలా బిట్లు అడగచ్చు. ఎన్ని ఉన్నాయి? 1260. 1260 అంటే ఎన్ని? 630 జతలు. 630 జతలు. అతి తక్కువగా ఉండేది ప్లాస్మోడియం. 4 ఉంటాయి క్రోమోజోములు, జతలు 2. ఇలాంటిది ఇంకోటి కూడా ఉంది, వాటి పేరే హెప్లోఫోమస్. ఇవి కూడా 4 క్రోమోజోములు, 2. ఇవి అతి తక్కువగా ఉండే క్రోమోజోములు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.